కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్ చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర కల్చర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చే కేరళ నుంచి ఆ ప్రాబ్లం లేదు, ఇక్కడ ముందు కూడా చెప్పాను. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. ఈ పంజాబ్లో కన్నడకి వెళ్ళడానికి పెద్ద ఒక ఇది ఉంది, అది ఫార్మింగ్ క్రైసిస్. అది గుజరాతీ వాళ్ళు ట్రేడింగ్కి వెళ్తారు. మీరు లండన్కి వెళ్ళండి, న్యూయార్క్ వెళ్ళండి, హోటల్స్ మోటల్స్ అంతా వాళ్ళదే ఉంటుంది కంప్లీట్. వాళ్ళ బిజినెస్ అలాగే, వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు అక్కడ. సో దాన్ని ఇప్పుడు ట్రంప్ వెల్కమ్ చేస్తున్నారు. మీరు $5 మిలియన్ పెట్టి మీకు కార్డు ఇచ్చేస్తా అంటున్నాడు, ట్రంప్ కార్డు ఇచ్చేస్తా అంటున్నారు సపరేట్. సో మన వాళ్ళు మస్తు పెడతారు $5 మిలియన్. గుజరాతీస్కి అసలు ప్రాబ్లమే ఉండదు, ఫటాఫట్ పెట్టేస్తారు వాళ్ళు. కానీ దానికి కూడా ఒక ఇది ఉంది, పద్ధతి ఉంది. ఇచ్చినోడు అందరికి ఇయ్యరు, దే విల్ సెలెక్ట్ పీపుల్ అండ్ ఓన్లీ దెన్ లెట్ దమ్ ఇన్ అనమాట. సో మేజర్ ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ డే బాటమ్ లైన్ ఏంటంటే, మీరు H1B వీసా అంటే ఏంటి అర్థం చేసుకోండి. మనందరు కూర్చొని లెక్చర్ కొట్టే బదులు మీరు అందరు కోపం పడి మీరు మోదీని తిట్టడమో ట్రంప్ని తిట్టడం కాదు. H1B ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. డిస్క్రిషన్ వాళ్ళది, ఇవ్వాలన్నా వద్దా అనేది అమెరికన్స్ గవర్నమెంట్ ప్రెరగేటివ్. మీరు H1B మీద వెళ్తున్నప్పుడు యూఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్, అది వాళ్ళకు కోపం వస్తుంది. యా సార్, ఈ వాళ్ళని రీప్లేస్ చేసే ఇదే సిచ్యువేషన్లో ఈ టాపిక్లోనే సార్ రీసెంట్గా ట్రంప్ అంటే అదే టైంలో ఇది ఒకటి విన్నాను సార్ నేను. లైక్ హోమ్లెస్ పీపుల్, అక్కడ ఉన్న హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళీ సెట్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ సెట్ చేసి ఈసారి బయట తిరగకుండా చెయ్యాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ సెట్ చేయాలి అని అనుకుంటున్నట్టు ఒకటి అప్పుడు చూసాను సార్. అదేంటి సార్? అదంతా ఈజీ కాదండి. అమెరికాలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఐటీ పక్కన పెడతాం ఫర్ అ మూమెంట్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉండే అమెరికా 1960s, 70s, 80s, 90s దాకా. చైనా ఎప్పటి నుంచి పెరిగిందో ఆ రోజు నుంచి అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది. స్టీల్ కానివ్వండి, కార్ ఛాంపియన్స్ అమెరికన్. క్రిస్లర్ కానివ్వండి, ఫోర్డ్ కానివ్వండి, అక్కడి నుంచే కార్ మొదలైంది కదా. అవును, ఫోర్డ్ కాదు ఫస్ట్ కార్ అక్కడే మొదలైంది. దాని తర్వాత స్టీల్, బెత్లెహెమ్ స్టీల్, వాళ్ళ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉండే స్టీల్. కానీ ఏంటంటే అమెరికాలో ప్రాబ్లం, గంటకి $10 జీతం మినిమం వేజ్ యావరేజ్గా. మీరు గంటకి $10 పెడితే ఒక రోజుకి ఎంత అయిందండి? 8 గంటలు పెట్టుకోండి, 8 into 10, 80. ఓ నెలకి ఎంత అయింది క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 into 10 into 30, హాలిడేస్ కూడా కంప్లీట్ చేసి మీకు జీతం ఎంత అయింది అప్పుడు? దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అమెరికన్ వర్కర్స్కి ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాలేజ్లో లెక్చర్స్కి వెళ్ళినప్పుడు, వై అమెరికా ఇస్ నాట్ ప్రొడక్టివ్ అంటే, మీ ఇంటికి ఒక ప్లంబర్ వస్తే $500 ట్యాప్ ఫిట్ చేయడానికి $1000 తీసుకుంటే దట్ మీన్స్ దట్ ఎకానమీ ఈజ్ ఫినిష్డ్. ట్యాప్ విలువ $500, కానీ ఆ ఫిట్ చేసి వచ్చినోడు $1000 తీసుకుంటున్నాడు. అమెరికాలో అదే జరుగుతుంది. వాడు వచ్చిన పని చేసి వెళ్ళిపోతాడు, ఇంకేం చేయడు. మన దగ్గర ఏం చేస్తారు, ప్లంబర్ వస్తే అరే అక్కడ కొంచెం లీక్ ఉంది, ఇక్కడ కొంచెం లీక్ ఉంది, అది చూడు ఇది చూడు అని చెప్పి 10 పనులు చేయించుకుంటాం అంత. ఇది నార్మల్. అఫ్కోర్స్ అర్బన్ క్లాప్తో చేయలేరు, అర్బన్ కంపెనీతో, కానీ మిగతా చిన్న చిన్న దాంట్లో అది చేస్తారు వాళ్ళు. సో వీఆర్ స్టిల్ దానికోసం ఇండియా ఇస్ నాట్ అ చీప్ ఎకానమీ. మనం చాలామంది చీప్ అని చెప్తాం, కాదు, వీఆర్ అ కాస్ట్ ఎఫెక్టివ్ ఎకానమీ. మన దగ్గర ఇప్పుడు కూడా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న చాలా మందికి మంచి ఉద్యోగాలు, మంచి జీతంలో ఉన్నాయి ఇక్కడ ఉండి కూడా. అమంగ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళకి బహుశా ఇంకా అన్నిటికంటే ఎక్కువ వాళ్ళే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది ఒక షో ఆఫ్ లాగా అయిపోయింది. ఏం పని చేస్తున్నా అంటారు, ఐటీ సెక్టర్లో అంటాడు. వాడు ఏం చేస్తున్నాడు ఐటీలో అడగకండి, అది ఇంకో ప్రాబ్లం. ఉద్యోగం మీకు చెప్పాను చూడండి, ఎడ్యుకేషన్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మంది 100% ప్లేస్మెంట్ అని బోర్డు పెడతారు. ఛాలెంజ్ చేస్తున్నాను, మన జేఎన్టీ కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, 100% ప్లేస్మెంట్ లేదు, ఇంకా హారిబుల్ అయిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి. సో మీరు టాలెంటెడ్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చి ఎత్తుకెళ్తాడు, నో ప్రాబ్లం. ఎంత డబ్బులు ఇచ్చని తీసుకెళ్తాడు. కానీ మీరు టాలెంట్ లేదు, మీరు ఒట్టిగా హవాలా మాట్లాడుతున్నారంటే మీరు ఎక్కడ వెళ్ళలేరు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇన్డెప్త్ నాలెడ్జ్. ఎందుకు అమెరికన్ యూనివర్సిటీకి వెళ్తున్నారండి? మన దగ్గర యూనివర్సిటీలు లేవా? మన దగ్గర ఇంత మంచి ఐఐటీలు ఉన్నాయి, మనతో బిట్స్ పిల్లలు ఉన్నాయి, మన దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది. మళ్ళీ ఎందుకండి మీరు అమెరికాకి వెళ్తున్నారు? ఇది ఒకటి. ఏమంటున్నారంటే మన దగ్గర ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంత క్వాలిటీ లేదు, దానికోసం అమెరికాకి వెళ్తున్నాను. సరే మీరు వెళ్ళారు, చదివి ఎంతమంది రిటర్న్ వచ్చారండి? అది లేదు. ఆస్ట్రేలియాకి వెళ్తారు, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ క్వాలిటీ అంతే సంగతి. కెనడా కూడా అంతే, దీనికన్నా ముందు చెప్పాను మీకు అది. సో మీరు ఎడ్యుకేషన్కి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ ఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్? పర్మనెంట్ తిరిగి రావడానికి మీకు
మీరు చూడలేదు, అసలు తిరిగి చూడలేదు మీరు. ఇది ఈ అమెరికన్ డ్రీమ్, మీరు అడిగిన ప్రశ్న జవాబు ఇది. ఆ అమెరికన్ డ్రీమ్ అయిపోయింది. ఫర్గెట్ ద అమెరికన్ డ్రీమ్. ఓకే, మీరు కావాలంటే వర్క్ వీసాలు వెళ్ళండి, మీటింగ్లు అటెండ్ చేయండి, వచ్చేసేయండి. కానీ యూ కెనాట్ గో దేర్ అండ్ స్టే అండ్ మేక్ అ లివింగ్. దీనికైనా ముందు వెళ్ళిన వాళ్ళు దేవర్ లక్కీ, వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చింది, దాని తర్వాత సిటిజన్షిప్ వచ్చి చాలామంది ఇండియన్స్ ఉన్నారు దాంట్లో. కానీ ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్. నిన్న ట్రంప్ యునైటెడ్ నేషన్స్ మాట్లాడి కూడా చెప్పారు యూరోప్ గురించి, మీరు ఇమిగ్రేషన్ పాలసీ మిమ్మల్ని ముంచేస్తుంది, మీరు బయట నుంచి వాళ్ళు అందరు తీసుకుంటున్నారు, మీరు మునిగిపోతారని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చారు, యూకే ఎస్పెషలీ. ఇది కరెక్ట్, బికాజ్ మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తున్నారు, మీ లోకల్ సిటిజన్స్ మీ వ్యతిరేకంగా ఓటేస్తారు మీకు రేపు. అది ట్రంప్ గెలిచింది ఎందుకంటే ఈ సెట్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అని చెప్పారు. ఆ కాన్స్టిట్యున్సీ కోసమే ట్రంప్ పనిచేస్తున్నారు, ఇంకా ఎవరి కోసం పనిచేయట్లేదు. అయితే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి సగం ఒక 50% మనం ఎక్స్పోర్ట్ ఇది చేసేది మొత్తం మనం చైనా నుంచే కదా సార్. అయితే ఈ H1B ఈ వీసా రేట్లు ఎప్పుడైతే $1,00,000 చేశారో, ఇదే టైంలో చైనా లైక్ కే వీసా అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది అటు షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక టైంలో క్వాలిటీలో వాళ్ళు చాలా హారబుల్ ఉండేవాళ్ళు. మన అందరు జోకులు కొడుతుంది, 6 నెలలు పనిచేస్తుంది చైనా ప్రోడక్ట్, సీరియల్ బల్బ్ ఉండొచ్చు, లేకుంటే హీటర్లు ఉండొచ్చు. ఇప్పుడు చైనా చాలా ముందుకు వెళ్ళిపోయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు BYD కార్స్ చూడండి, వాళ్ళకి ఏం తక్కువ కాదు టెస్లాతో. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ కంపెనీ. చైనా వాళ్ళ క్వాలిటీ చాలా మంచిగా పెంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్, వాళ్ళు దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్, ఎక్స్పోర్టింగ్ టు US. వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్. మీరు అక్కడ కార్లు అమ్మలేరు వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్ మీట్ చేయకపోతే. మన కార్లు ఎక్కువ వెళ్ళట్లేదు బయట US కంతా, ఎందుకంటే మన సేఫ్టీ స్టాండర్డ్ అంత మంచి కాదు మనది. క్రాష్ టెస్ట్ చేస్తే కూడా మనం పాస్ కావు. మన చైనా నుంచి మనం చాలా మటుకు ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాం. మీరు చెప్తున్నారు చూడండి, ఐఫోన్ ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీపెరంబదూరులో నడుస్తుంది, ఇప్పుడు ఢిల్లీలో మొదలు పెట్టారు, అంటే గుర్గాం వైపు. ఈ ఐఫోన్లో కూడా ఇప్పుడు కూడా మనం 12% కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తుంది. అది మన టైం పడుతుంది, సంవత్సరం 2 సంవత్సరాల్లో వీ విల్ బి ఏబుల్ టు మేక్ ద సేమ్ థింగ్స్, ఫ్లాట్ బెడ్ ప్యానల్స్ కానీ మిగతా ఏమైనా కానీ. ఇప్పటికి మన చైనా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే, కోవిడ్ టైంలో సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మస్యూటికల్స్లో మనం బేసిక్ ఫార్మస్యూటికల్స్ మర్చిపోయాం, APIs అంటారు దాన్ని. మనం దాన్ని మర్చిపోయాం, అంటే బేసిక్ రా మెటీరియల్ మనం ముందు తయారు చేస్తుండే పటాన్చెరులో, జీడి మెట్లలో అంతా. అది మనం ఏమన్నా దాని వాల్యూ అడిషన్ లేదు. గ్రానైట్ రాయి ఇచ్చే బదులు దాన్ని కోసి అంత పాలిష్ చేసి గ్రానైట్ కాబట్టి నాకు ఇంకా 10,000, 10 times or 20 times వాల్యూ వస్తుందని చెప్పి వీ గాట్ ఇన్ టు ఫార్ములేషన్స్. ఇప్పుడు మన ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, భారత్ బయోటెక్ కానివ్వండి, BE కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు USకి. దానికోసం 50% డ్యూటీ వేసినప్పుడు, టారిఫ్ వేసినప్పుడు ఫార్మస్యూటికల్స్ లేదా లిస్ట్లో చూసారా మీరు? ఎందుకు? ఫార్మస్యూటికల్స్ మీద ఉండాలి కదా. ఎందుకంటే అమెరికన్ కన్జ్యూమర్కి అన్నిటికంటే చీపెస్ట్ డ్రగ్ అమ్ముతుంది భారతదేశం నుంచి, మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఇండియా ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. 2 కేటగిరీస్ ఎగ్జామ్ చేశారు దాని నుంచి, ఒకటి IT సెక్టర్, ఇంకోటి ఫార్మసీ. ఎందుకంటే బేసిక్లీ IT సెక్టర్ పెడితే అమెరికన్ కంపెనీస్గా నష్టమవుతుంది, వాళ్ళ బాటమ్ లైన్ పోతుంది, కంప్లీట్ వాళ్ళ నష్టాలు వచ్చేస్తారని చెప్పి IT కంపెనీస్ మీద ఏం పెట్టలేదు. అదే టైంలో ఫార్మా కూడా పెట్టలేదు, ఎందుకంటే భారతదేశం నుంచి ఫార్మా రావాల్సిందే. ఎందుకంటే $50 మీరు ఎక్కువ చేస్తే కట్టాల్సింది అమెరికన్ కన్స్యూమర్, ఇండియన్ కంపెనీ కాదు. టారిఫ్ కూడా ఎవరు కడుతున్నారు? అమెరికాలో ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు ఆ కంపెనీ కడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అది కన్స్యూమర్ తీసుకుంటారు డబ్బులు. ఇండియన్ కంపెనీకి ఏం కావట్లేదు. దే ఆర్ వేర్ దే ఆర్, డిమాండ్ తగ్గుతుంది. ఎస్, మీకు $10 వచ్చిన ప్రోడక్ట్ $15 ఇస్తే మీరు ఇంకోడైనా $10 అమ్ముతున్నారని చూసి తిరుగుతారు మీరు సూపర్ మార్కెట్లో. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఫర్ అస్ చైనా కూడా అదే బ్రాకెట్లో వచ్చేసింది. సో మనకు ప్రాబ్లం లేదు. కానీ చైనా దగ్గర నుంచి ఎస్, చైనా కాదు, ఈవెన్ యూరోప్ విల్ స్టార్ట్ టుమారో. యూరోప్ కూడా ఇండియన్ ప్రొఫెషనల్, హైలీ స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్ కోసం కొత్త వీసా సిస్టమ్ పెట్టి, మీరు అమెరికా నుంచి మీరు వస్తే మా దగ్గరికి రండి అని చెప్పి. ఎందుకంటే మన దగ్గర చాలా మందికి ఇంటికి తిరిగి వచ్చి నేను US నుంచి రిటర్న్ అని చెప్పగానే ఒక ఇన్సల్ట్ లాగా ఉంటుంది మన వాళ్ళకి. చాలా మందికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. అది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. దానికి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. సడన్గా మీ ఉద్యోగం పోయింది, లేకుంటే మీకు H1B లేదు, మిమ్మల్ని రిటర్న్ పంపిస్తారంటే పీపుల్ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్ కాకూడదు. దానికోసం ఏం చేస్తుంటే, మీరు అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ను యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, ఆర్ చైనాకి వెళ్ళండి, అక్కడ పని చేసుకోవచ్చు. ఓకే, ఒక్కటే మాట చెప్పలేరంటే నేను ఎక్కడున్నా మీ కొడుకు అంటే చైనాలో ఉన్నా చెప్పాల్సి వస్తుంది అంతే. US అని చెప్పలేము, అదొక ప్రాబ్లం. కానీ
యూ విల్ హ్యావ్ ఈక్వలీ గుడ్, ఎందుకంటే చైనా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ముందు ఉన్నాం మనకన్నా. ద నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఆ చైనాలో ఉన్నది చాలా ఎక్కువ, అండ్ వాళ్ళది ల్యాబ్ టు మార్కెట్ అంటారు. అంటే మీరు చేసిన పిహెచ్డి పేపర్ కోసం పేపర్ మీద రాయడం కాదు, ఆ పిహెచ్డికి ఒక విలువ ఉంటుంది, దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. సో ల్యాబ్ టు మార్కెట్లో చైనా ఇస్ ఛాంపియన్ పిహెచ్డీస్లో, ఈవెన్ యూరోప్ కూడా అంత లేదు. సో డెఫినెట్గా చైనా వీసా పెడితే చాలా మంది వెళ్తారు అక్కడ, దానికి డౌట్ లేదు. టైవాన్ ఇస్ అనదర్ కంట్రీ, చిప్ డిజైనింగ్లో దట్ నంబర్ 1. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు దీన్ని. ఆల్రెడీ మన దగ్గర నుంచి ఒక 50 మంది ట్రైనింగ్కి వెళ్ళారు అక్కడ చిప్ డిజైనింగ్ కోసం. మన ఐ థింక్ టాటా జబ్స్ వెళ్దాం ఒక ట్రైనింగ్ అక్కడ, సో ట్రైన్ చేసి తీసుకొస్తారు వాళ్ళని. అట్లనే మన వాళ్ళు కూడా న్యూ మార్కెట్స్ చూసుకోవాల్సి వస్తుంది. టారిఫ్ పెట్టినప్పుడు అదే చేసాం మనం, కొత్త మార్కెట్కి వెళ్ళాం, యూరోప్కి వెళ్ళాం, మిగతా దేశాలకు వెళ్ళాం, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం. నౌ ఇండియన్స్ హ్యావ్ టు డూ దట్. అండ్ శ్రీధర్ వెంబు చెప్పినట్లని ఆర్ కమ్ బ్యాక్ హోమ్. మనం ఇనీషియల్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కానీ 5 సంవత్సరాల్లో అమెరికాకి ఏది నష్టం అవుతుందో మనకు అది గెయిన్ అవుతుంది. H1Bలో వీ విల్ బీ ఏబుల్ టు డూ మోర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా. మనం కూడా ఇండియా నుంచి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేద్దాం, సర్వీసులు కాదు. వీల్ లెట్ us do products from India. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇదంతా H1B వీసా ఎఫెక్ట్ మొత్తం పడేది ఎవరైతే ఫేక్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇలా ఎవరైతే దొంగగా అక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందే కానీ ప్రతి ఒక్కరికి కాదు. సో ఇక్కడ కూడా H1Bలో దొంగ సర్టిఫికేట్ అని చెప్పట్లేదు. ఐ థింక్ దట్ ఇస్ ద మిస్కమ్యూనికేషన్ హియర్. దొంగ సర్టిఫికేట్ జనరలీ పోతుంది. అవును అవును. మీరు ఎక్స్పీరియన్స్ చూపించినాడు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు చూపించడానికి అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేస్తారు, దాంట్లో మనం ఛాంపియన్స్. ఓకే. ఇప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ చేపిస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్. ముందు కెమెరా ముందు పెడితే పక్కన ఒకడు కూర్చొని ఆన్సర్ చేస్తుండే, అది చేసి ఇప్పుడు నా ఫేస్ టు ఫేస్ కంపల్సరీ చేశారు. H1B ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపెనీ మిమ్మల్ని తీసుకున్నప్పుడు వాళ్ళ పెటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు, అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ గురించి, లేకుంటే అమెరికన్ వర్కర్ ఈ స్కిల్ వర్కర్ లేరని చెప్పినప్పుడు ఉన్నప్పుడు లేదని చెప్తే అబద్ధం, అప్పుడు ప్రాబ్లం కంపెనీకి వస్తుంది, మీ వీసా కూడా ఇంపాక్ట్ అవుతుంది దాంతో. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.